హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మరో అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చింది. వీరందరికీ ఈ పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. ఏ పథకం కింద ఈ 3 లక్షలు అందుతాయి? తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ స్కీమ్ పేరేంటి? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి అందరూ తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి వ్యాపారవేత్తలుగా, ఎంటర్ప్రైనర్స్గా ఎదగడానికి తీసుకొచ్చిన పథకమే ఉద్యోగిని స్కీమ్. ఈ స్కీమ్ కింద మహిళలకు 3 లక్షల రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణాలు అందజేస్తారు. పైగా 30% సబ్సిడీ కూడా ఇస్తారు. అసలు ఈ పూర్తి ప్రాసెస్ను ఎలా అప్లై చేసి మనం బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలో కూడా చూద్దాం. ఉద్యోగిని స్కీమ్ మొదట ఈ పథకాన్ని మనకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాత ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఈ ఉద్యోగిని స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద మనకి బ్యాంకులు మహిళలకు వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి 3 లక్షల రూపాయలు రుణంగా అందజేస్తారు. అయితే వివిధ కేటగిరీల కింద ఈ లోన్స్ను అందజేస్తారు. 88 రకాల వ్యాపారాల రీత్యా మనకి ఈ లోన్స్ను అయితే అందజేస్తారు. ఈ ఇచ్చిన లోన్ పై సబ్సిడీ కూడా ఉంటుంది. ఇక లోన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ కింద సబ్సిడీ అయితే వస్తుంది. ఉద్యోగిని స్కీమ్ కింద మహిళలకు 3 లక్షల రూపాయల వరకు రుణం అయితే ఇస్తారు. ఇక వితంతువులు, అంగవైకల్యం ఉన్నవారు మహిళలకి పూర్తిగా వడ్డీ లేని రుణాలను అయితే అందజేస్తారు. ఇచ్చిన వర్గాలకు చెందిన మహిళలకు మాత్రం 10 నుంచి 12% మీద వడ్డీ తీసుకుని రుణాలను అయితే అందజేస్తారు. ఇక ఈ లోన్ మీద వడ్డీ అనేది ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్కలాగా అయితే మారుతుంది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30% వరకు సబ్సిడీని అయితే అందిస్తారు. ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడొచ్చు. ఇక వితంతువులు, దళితులు, ఒంటరి మహిళలకు రుణ పరిమితి లేదు. వారు పెట్టే వ్యాపారంపై అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం కూడా పొందొచ్చు. ఇక ఉద్యోగిని స్కీమ్ కి అర్హులు ఎవరు? 18 నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు. దరఖాస్తు చేసుకునే కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000కు మించకూడదు. ఇక మీరు తీసుకున్న రుణ పరిమితి 3 లక్షలకు మించకూడదు. ఉద్యోగిని రుణంపై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఈ పథకానికి అప్లై చేసుకునే మహిళలు, స్త్రీలు సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి. గతంలో ఎప్పుడైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేసి అయితే ఉండాలి. ఉద్యోగిని స్కీమ్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, అప్లికేషన్ తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు రేషన్ కార్డును సైతం ఫిల్ చేసి ఇవ్వాలి. మీ దగ్గరలోని బ్యాంకు వెళ్లి ఫామ్ సబ్మిట్ చేస్తే మీరు ఉద్యోగిని స్కీమ్ కింద అయితే అర్హత ఉంటే లోన్ అయితే పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీమ్ పై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు కూడా ఈ స్కీమ్ కు ఎలిజిబుల్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని, లేకపోతే నో అని, మీరు చేయాల్సిన వ్యాపారం అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.